లంగానాడాతో క్యాన్సర్ అట. మహిళలు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ముప్పు తప్పదట. క్యాన్సర్ ఈ పేరు చెబుతూనే ఉనికిపోయేవారు ఎంతో మంది. రొమ్ము క్యాన్సర్, లంగ్ క్యాన్సర్, బ్లడ్ క్యాన్సర్, బోన్ క్యాన్సర్, ప్రోస్టేట్ క్యాన్సర్, ఇలా ఎన్నో రకాల క్యాన్సర్ల బారిన పడుతుంటారు ప్రజలు. తాజాగా మరో రకమైన క్యాన్సర్ వెలుగులోకి వచ్చింది. ఇది అంతకు ముందు నుంచే ఉన్నా తాజాగా దీనిపై మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చాయి. ముఖ్యంగా మహిళలు ధరించే లంగా నాడ, అదేనండి బొందు కారణంగా ఈ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని ఓ రీసెర్చ్ లో వెల్లడైంది. ఆ వివరాలేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం. భారతీయ మహిళలు అత్యధికంగా ధరించే వస్త్రాల్లో చీరది మొదటి స్థానం. గ్రామీణ, పట్టణ ప్రాంతాలనే తేడా లేకుండా మెజారిటీ మహిళలు ప్రతిరోజు చీరలే కట్టుకుంటూ ఉంటారు. అయితే అలాంటి వారు ఇప్పుడు వస్త్రాధారణను సవరించుకోవాల్సిన పరిస్థితి వచ్చిందంటున్నారు నిపుణులు. ఎందుకంటే లంగా నాడను గట్టిగా బిగించి కట్టే అలవాటు కారణంగా క్యాన్సర్ గురవుతారని చెబుతున్నారు. లంగా అనేది చీరకు సపోర్టుగా ఉంటూ మంచి షేప్ ఇస్తుంది. దీని పై భాగంలో బొందు, తాడు లేదా నాడ ఉంటుంది. చాలా మంది మహిళలు చీరలు జారిపోకుండా ఉండాలనే ఉద్దేశంతో ఈ తాడును గట్టిగా బిగించి నడుముకు కట్టుకుంటూ ఉంటారు. ఇలా పెట్టికోటును టైట్ గా కట్టుకుంటే ఆ తాడు చర్మానికి రుద్దుకుపోతుందని, దీని కారణంగా చర్మం ఎర్రబడి వాపు, బొబ్బలు, కురుపులు వస్తాయి. వీటికి చికిత్స చేయకుండా వదిలేస్తే ఈ బొబ్బలు, పుండ్లు క్యాన్సర్ కు దారితీయవచ్చని తాజా అధ్యయనం స్పష్టం చేసింది. చీర కట్టుకునే మహిళలు ధరించే లంగా బొందు గట్టిగా కట్టుకోవడం వల్ల ఈ క్యాన్సర్ రావచ్చు. ఒకప్పుడు ఈ వ్యాధిని చీర క్యాన్సర్ అనేవారని, కానీ పలు పరిశోధనల అనంతరం దీనికి ప్రధాన కారణం చీర కాదని, పెట్టికోట్ అని చాలా గట్టిగా కట్టుకోవడమే అని తెలిసింది. చర్మంపై ఒత్తిడి తగ్గించి స్కిన్ ఇరిటేషన్ రాకుండా ఉండాలంటే వదులుగా ఉన్న లంగాలు ధరించాలని సూచిస్తున్నారు నిపుణులు. నడుము వద్ద నిరంతర ఒరిపిడి వల్ల ఈ కురుపులు ఏర్పడతాయి. కాబట్టి వదులుగా ఉండే లోదుస్తులను ధరించడం ద్వారా ఇలాంటి గాయాలను నివారించవచ్చని వైద్యులు సూచిస్తున్నారు.